వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో. జాతి వివక్షపై తన కలంతో యుద్ధం ప్రకటించిన మహాకవి, అవమానాల చీకట్లను చీల్చుకుంటూ అక్షరాల వెలుగులు విరజిమ్మిన కవికోకిల. ఆయనే పద్మభూషణ్ గుర్రం జాషువా. ఈరోజు మన వీడియోలో ఆయన జీవితంలో జరిగిన కొన్ని అత్యంత ఆసక్తికరమైన, గుండెలను పిండేసే సంఘటనలను తెలుసుకుందాం. జాషువా గారు 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఆయనది అంతర్జాతీయ వివాహం చేసుకున్న పేద కుటుంబం. చిన్నతనం నుంచే సమాజం ఆయనపై కుల వివక్ష అనే విషాన్ని చిమ్మింది. పాఠశాలలో తోటి పిల్లలతో కలిసి కూర్చునే హక్కు కూడా ఆయనకు దక్కలేదు. క్లాస్రూం బయట ఎండలో వానలో తడుస్తూ కిటికీ పక్కన కూర్చుని ఆయన పాఠాలు వినేవారు. కాని అదే కిటికీ ఆయన పాలిట ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. సమాజం తనను దూరం పెడుతుంటే ఆయన ప్రకృతిని, అక్షరాలను తన స్నేహితులుగా మార్చుకున్నారు. ఒకరోజు వినుకొండ వీధుల్లో ఒక హరికథ జరుగుతోంది. బాల జాషువా ఎంతో ఆశగా ఆ కథ వినడానికి వెళ్లారు. కాని అక్కడున్న కొందరు అగ్రవర్ణాలవారు ఆయనను హీనంగా చూసి మెడపట్టి బయటకు నెట్టేశారు. ఆ అవమానంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లిన జాషువాకు తన తల్లి ఒక అద్భుతమైన మాట చెప్పింది. నాయనా, నిన్ను నెట్టేసిన చోటే నువ్వు గెలిచి చూపించాలి అని ధైర్యం చెప్పింది. ఆ మాటే ఆయన జీవితాన్ని మార్చేసింది. పురాణాలను, సంస్కృతాన్ని పట్టుదలతో చదివి, పండితులే ముక్కున వేలేసుకునేలా తన కవితా ప్రయాణాన్ని ప్రారంభించారు. మహాకవి కాళిదాసు మేఘసందేశం రాస్తే, గుర్రం జాషువాగారు సమాజంలోని అంటరానితనంపై తిరుగుబాటు చేస్తూ గబ్బిలం అనే అద్భుత కావ్యం రాశారు. ఒక పేద దళితుడు కాశీ విశ్వనాథునికి తన బాధలను చెప్పుకోవడానికి సమాజం అసహించుకునే గబ్బిలాన్ని దూతగా పంపడం ఈ కావ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. జాషువాగారి జీవితంలో మరో మరువలేని సంఘటన జరిగింది. ఒకప్పుడు ఏ ఊరిలోనైతే ఆయనను హరికథ విననివ్వకుండా అవమానించి నెట్టేశారో, అదే ఊరిలో, అదే వీధిలో ఆయనకు అఖండ సన్మానం జరిగింది. ఆయనను ఒక ఏనుగుపై కూర్చోబెట్టి ఊరేగించారు. పండితులు, అగ్రవర్ణాలవారు సైతం ఆయన పాదాలకు నమస్కరించి కవికోకిల బిరుదుతో సత్కరించారు. శతాబ్దాల తరబడి పేరుకుపోయిన కుల అహంకారాన్ని తన అక్షరాల శక్తితో లొంగదీసుకున్న క్షణమది. ఆయన కవిత్వానికి ముగ్ధుడైన కలియుగ కర్ణ రఘుపతి వెంకటరత్నం నాయుడు జాషువాను స్వయంగా పిలిపించి బంగారు కంకణాన్ని తొడిగారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. రాజు మరణించి గజములై రొదలు చేశా, కవియు మరణించే నక్షత్ర వీధులందు ఒక తార రాలే అని ఆయనే స్వయంగా రాసుకున్నారు. రాజులు పోయినా, వారి రాజ్యాలు అంతరించినా కవి రాసిన అక్షరం ఎప్పటికీ అమరంగానే ఉంటుంది. అవమానాల నుంచి శిఖరాగ్రానికి చేరిన గుర్రం జాషువాగారి జీవితం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన మెయిన్ రోబో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అలాగే గుర్రం జాషువాకు సంబంధించిన మరిన్ని విశేషాలు కూడా చూడండి. మహాకవి గుర్రం జాషువాకు సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలు తెలిస్తే కామెంట్ స్క్రీన్లో తెలియచేయండి. కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన గట్టు వడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను అంటూ వినుకొండ విద్వత్ వీరుడిగా 28 సెప్టెంబర్ 1898 జన్మించిన నవయుగ కవితా చక్రవర్తి, కవికోకిల, కవితా విశారద, కవిరాజు గుర్రం జాషువా. 75 సంవత్సరాల జీవనం ఒక సుకవిగా జీవించి ఎన్నో అడ్డంకులను, అవమానాలను ఎదుర్కొని దీటుగా అగ్నిశిఖల వేడి వాడి తన కవిత్వంగా చూపించినటువంటి ఒక విశ్వనరుడు డాక్టర్ జాషువా. 24/7/1971 నుండి భౌతికంగా లేకున్నా ఎప్పటికీ చిరస్మరణీయుడు. కవిత్వంలో కొత్త దారి, సుకవి కీర్తి, అది ఖచ్చితంగా డాక్టర్ జాషువా అని చెప్పచ్చు. ఎందుకంటే కుల వివక్షపై, సామాజిక అసమానతలపై కలం వీరుడిగా 1941న గబ్బిలం, ఎందుకంటే ఒక కాళిదాసు మేఘ సందేశంలాగా గబ్బిలంతో ఆ విశ్వేశ్వరుడికి దళిత సందేశంలాగా అందించినట్టు ఒక వినూత్న ఖండకావ్యం
అది గబ్బిలం. 1932లోనే ఫిర్దౌసి ఒక కవితాత్మకమైనటువంటి ఒక విశిష్టమైన ఈ ఆత్మహత్యకు దారితీసినటువంటి ఆ కవి యొక్క ఆవేదనని చాలా విశేషంగా అందించినటువంటిది ఆ బాదుషాకి నివేదించడంలో విశిష్టమైనటువంటి ఒక ఆత్మస్థైర్యం అది కనిపిస్తుంది. 1948లో బాపూజీ స్మృతితోటి అందించినది ఒకైతే ఎన్నో కావ్యాలు, క్రీస్తు చరిత్ర అయినా, ముంతాజ్ మహల్ అయినా, గాంధీసీకుడైనా, బాపూజీ, నేతాజీ ఇవన్నీ ఒక ఎత్తైతే స్వయంవరం, కొత్త లోకం, ముసాఫిర్లు, నా కథ అంటూ 2 భాగాలు చాలా విశిష్టంగా, నాగార్జున సాగర్ ఇవన్నీ ఒక ఎత్తు. మరణం లేని మానవత్వాన్ని కామించు కవితా వీణపై నేను మోయించిన వేదాతంత్రులే నా ఈ ఖండకావ్యాలు అంటూ ఖండకావ్యాల అఖండుడు ఆ విశ్వమానవ కవితా గురుడు డాక్టర్ జాషువా. అంతటి విశిష్టమైనటువంటి ఆ ప్రజ్ఞాశీలిగా రసానందము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబునై ఆ నైపుణ్యానికి సాధన రాదు. అది సాధనతో కాదు, చదువు కాదు, కానీ ఉండవలసినటువంటి విశిష్టత ఏంటో చెప్పాడు ఆయన. అందుకని చదువవచ్చు గంధ సముదాయమంతయు కృతులలోని నెరసులేరవచ్చు, రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు ఆ సాధనమున రాదు, చదువు కాదు అంటూ ఆ దైవదత్తమైనటువంటి ఆ ప్రజ్ఞని తనదైనటువంటి ధీమంతంగా చెప్పుకున్నట్టు విశ్వకవి సమ్రాట్ యొక్క బిరుదుని అందుకున్నట్టు వాడు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా ఉంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వాన్ని కూడా అందుకుని తెలుగు దర్బార్ ఏలూరు దగ్గర సన్మానంలో విశ్వకవి సమ్రాట్గా 1964 జూన్లో అందుకున్నటువంటిది విశిష్టమైనది. అంతేకాదు భారతదేశ ప్రభుత్వంతో అత్యున్నతమైనటువంటి పద్మభూషణ్ బిరుదు అందుకున్నటువంటి, అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం చేత కళాప్రపూర్ణ అందుకున్నటువంటి డాక్టర్ జాషువా విశిష్టమైనటువంటి తనదైన సాహిత్యాన్ని ఎంతో గుణవంతంగా, ధీమంతంగా అందించినవాడు. ఎందుకంటే పచ్చి బాలింతరాలు మా భరతమాత, మాతలకు మాత సకల సంపూర్ణేష్ అంటూ ఆ భరతమాత యొక్క ఔన్నత్యాన్ని, అటు భక్తిని, దేశభక్తిని రెండిటిని సమంపాలతోటి అందించినటువంటి వాడు. అంతేకాదు తనలో ఉన్నటువంటి ఆ సామాజిక స్పృహని వివిధ ఖండకావ్యాల్లో 36 కావ్యాలు రాశాడు. అందులో ఖండకావ్యాల యొక్క అఖండ కీర్తి అది జాషువా అని చెప్పచ్చు. ఆయన విద్వత్ కవి అయినటువంటి చల్లపల్లి వెంకటశాస్త్రి గారిచే గండపెండేరాన్ని, ఆ గజారోహణ వైభవాన్ని ఆయన ముందుగా అందుకున్నటువంటి విశిష్టవాడు. ఆయన తిరుపతి కవితా సమితి మధుర శ్రీనాథుడి యొక్క బిరుదును అందుకోవడం, ఆల్ ఇండియా రేడియోలో ఎన్నెన్నో కవితా విన్యాసాలు, అటు ఉపాధ్యాయుడిగా కూడా తనదైనటువంటి ప్రతిభతోటి సమాజంలో అసమానతల మీద పోరాటం చేసిన వాడు. ఆ వినుకొండల్లో జన్మం దగ్గర నుంచి కూడా ఎన్నో బాధల్ని ఎదుర్కొన్న ఒక ఆదర్శ వివాహం అందుకుని, తర్వాత తన కుమార్తెను కూడా ఆ హేమలత లవణం తను కూడా ఒక ఆదర్శశీలిగా నిలిపినటువంటి వాడు. సమరసత, దేశభక్తి, సాంస్కృతిక సామాజిక విలువలు, మానవత్వం ఇవి 4 స్తంభాలుగా నిలుస్తాయి ఆయన యొక్క కవిత్వంలో చెప్పచ్చు. పావనంబగు మానవత్వము సృజించి ధర్మమును ప్రతిష్ఠించు ఉద్యమము నాది అంటూ తనదైనటువంటి ఆ కవితోద్యమశీలిగా చెప్పుకున్నవాడు. అంతేకాదు తనదైనటువంటి స్వచ్ఛంబైన నీ వెన్నతో విరచింపబడనేమో ఈ మనసు దేవి ఆవు ముత్తైదువా అంటూ గోవు అనే కవితలో ఎంతో ఐందవ ధర్మాన్ని కూడా చెప్పినవాడు. అంతేకాకుండా మనకి ఆ పల్లెత్తు పరుషవాక్యం తన పెదవులను దాటి బయటకు రానీయకుండా భారతీయ ఆ హైందవ యొక్క జాతీయ తత్వానికి పుష్టి చేకూర్చిన యోధుడైన కవి జాషువా అని చెప్పచ్చు. ఆయన భారతమాతను హిందూ రమ అని సంబోధించడం చాలా విశేషం. సమయోచితంగా మార్గదర్శనం చేసి కవితామృతాన్ని పంచినటువంటి నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణుడు జాషువా. అంతేకాకుండా ఆయన ఎన్నెన్నో విశిష్ట వివేకానందుడు ఆ చికాగోలో చేసినటువంటి దాన్ని ప్రత్యేకంగా వర్ణించడం, ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఆయన నాటకం రాయిపోయినా సత్యహరిశ్చంద్ర నాటకంలో ఇచ్చోటని భూములేలు రాజన్యులు అధికార ముద్రికలంతరించే
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూస సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోట నెట్టి కైతలు రచించిన కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోట నెట్టి పేరెన్నిక గనుగొన్న చిత్రలేఖకుని కుంచి ఎనసించే, ఇది పిశాచులతో నిటలేక్షునుండు గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దుష్టులొలయ అవని పాలించు భస్మసింహాసనంబు. ఆ శ్మశాన వాటికను హరిశ్చంద్ర నాటకంలో అవని పాలించు భస్మసింహాసనంబు అండలోనే ఆయన యొక్క ఔచిత్యంలో ఎంత విశిష్టమైనటువంటి ఆ పద చమత్కృతే కాదు, భావన చమత్కృతి అంతేకాదు, అందులో ఉన్నటువంటి ఆ తపన ఆర్తత అన్నీ కూడా మానవతా సందేశంతో. ఎందుకంటే మానవులంతా కూడా ఆ సమరసత ఎక్కడ పుట్టినప్పుడు లేనిటువంటి తేడాలు మధ్య మధ్యలో నడి జీవనంలో వస్తాయి. చివరికి అందరూ కూడా చేరవలసింది అది గుర్తుంచుకుంటే మానవతావాదం నిలుస్తుందని చెప్పడం, అటువంటి విశిష్టమైనటువంటి ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. జన వివేకానందముని అమెరికా సీమ సన్నుతింపగ జయస్తంభమెత్తి అంటూనే 4 ఖండములకు నవనవోజ్వలముల ధర్మ మార్గములకు దారి చూపి, ఘనత నాచికొన్న ఖండంబు మనదన పౌరుషంబు మనది ప్రజ్ఞ మనది అంటూ ఆ భారతీయ ధర్మ మార్గాన్ని ఎంతో స్పష్టంగా మనదైన పౌరుషాన్ని ప్రదర్శించినటువంటి ఆ ప్రాభవాన్ని నిర్మించడానికి ఉన్నటువంటిది ఆ కాందిసీకుల్లో పద్యం అది. అలాగే నా కథలో కూడా ఆయన బాల్యాన్నిలో ఉన్నటువంటి ఆ ప్రస్తావనలో కూడా చాలా విశిష్టమైనటువంటి సత్యసంధత కలిగినటువంటి కవిగా మనకు కనిపిస్తాడు. స్పందించే హృదయం, క్రాంత దర్శనం వీటితోటి ఆ విశ్వ శ్రేయోదాయకమైనటువంటి కావ్యాలు రచించిన ఆయన నేతాజీ అనే యొక్క ఖండికలో కూడా చాలా విశిష్టంగా రాస్తారు. మాట వరుసకొక్క మతమందుమే గాని కుల సమస్య వద్ద కుముదుము, సిగ్గు విడిచి హెచ్చు తగ్గుల కోసమై తన్నుకుంట మాకు తప్పు లేదు, అందరము పుట్టు పాపులమని ఆ హేతుకముగా భయబీజములు నాటి కలత వెట్టి, బ్రతుకు మతబోధకుల అనుగ్రహము తప్పి సంఘ బాహ్యుండనైతి క్రైస్తవుల యందు అంటూ కూడా ఆయన హైందవ ధర్మాన హైందవ నాగరాజు 4 పడగల హైందవ నాగరాజు అని అన్నది. మళ్ళీ తర్వాత క్రైస్తవంలో కూడా అందులో కూడా ఆ విభేదాలతోటి వివక్షతోటి ఎలా ఉందో, అసలు మన దేశంలో ఉండవలసినది ఏమిటి, ఆ సమత్వ భావనకి కావాల్సినది ఏంటి, మానవతా భావం కాకుండా ఆ మమత ఏదైతే మానసిక వికాసానికి కావాలో అది ఉంచుకోకుండా మనం ఎలా ఉంటున్నామని చెప్పడానికి, గుణములేని పాలకుండు కులంగొడుగు పడతాడు, మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చగొడతాడు, పనితనం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు అంటూనే దుర్మార్గులైన ఆ పాలకుల్ని నాయకుల్ని ఎండగట్టిన తీరు జాషువాది అపూర్వం. అది ఎందుకంటే దేవత కన్నా మృత్యుదేవతే నయం అని చెప్పడంలోనే అనిపిస్తుంది మనకి ఆయనకి హరిశ్చంద్ర పద్యాల్లో ఉన్నటువంటి వాటి. ఎందుకంటే మృత్యుదేవత ఎప్పుడు కూడా పక్షపాతం చూపించదు, వివక్ష చూపించదు. కనుక అటువంటి విశిష్టమైనటువంటి కవి, మానవతావాద కవి, అటువంటి పద్మభూషణ్ కవి కోకిల డాక్టర్ గుర్రం జాషువా విశిష్టమైన కవి అని చెప్పచ్చు. ఆయన ఎన్నో కావ్యాలు రాయడమే కాదు, ఆయన ఖండకావ్యాల అఖండుడుగా వస్తు వైవిధ్యంతో కవితా శిల్ప తీరుతోటి కూడా ఎంతో విశిష్టంగా అందరి యొక్క ఆదరం అందుకున్నవాడు. అటువంటి వాడు ఆయన ఆ గబ్బిలల్లోనే అటు దాక్షారాం భీమేశ్వరుడికి, ఇటు కాశీలోని అన్నపూర్ణ ఆ విశ్వేశ్వరుడికి కూడా తన యొక్క ఆ సందేశాన్ని, దళిత సందేశాన్ని అందించడంలోనే, శివునికి వినిపించడంలో, శివుడు కూడా కన్నీరు కార్చాడని అనుభూతి చెందించడంలో, అంటరానితనం తొలగిపోవాలనేటువంటి ఒక కావ్యాల వెలుగు అందులో కనిపిస్తుంది. ఒక సందేహ డోల కావ్యంలో ఆయన కొనసాగుతున్న వివక్షతను ఎంతో విశిష్టంగా, సృష్టికర్తను కూడా నిలదీసినటువంటి ఆ నిబ్బరం అది ఎంతో విశిష్టం. భారతీయుల భుజబౌల్య శౌర్య సంపత్తి పంచఖండములాక్రమించుదాక నిద్రపోవదు భారత భద్రకాళి. భారతీయుల భుజబల శౌర్య సంపత్తి
పంచఖండములాక్రమించుదాకా నిద్రపోవదు భరత ఆ భారత భద్రకాళి ఎండంలోనే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సింధూర శౌర్యానికి, భారతీయత నమోస్థైర్యానికి కూడా అది స్ఫూర్తిగా నిలిచేటువంటి దేశభక్తులకు ముక్తి, అది ఆ దేశభక్తి యొక్క స్ఫూర్తి ప్రబోధంగా కనిపిస్తుంది. అటువంటి విశిష్టమైనటువంటి ఖండకావ్య అఖండుడు ఆయన ఎందుకంటే కాళిదాసులు ఉంటే చమత్కృతిని కూడా ఆయన గబ్బిలంలో అది ఒక్కటి చాలు, ఎంత విశిష్టంగా. అందుకనే మనకి సింధు గంగా నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలెంతరాలు మా భరత మాత, మాతలకు మాత సకల సంపేత్ సమేత. ఈ సంకులముతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి సతమతమవుతున్నటువంటి దేశంలో సకల సంపత్ సమేత మాతలకు మాత భరతమాత అన్నటువంటి విశిష్టం ఆ శివాజీ ప్రబంధంలో 1926లోనే ఒక చారిత్రక కావ్యంలో భరతమాతను ఎంత రమ్యంగా స్తుతించాడని చెప్తుంది. అందుకని ఆయనలో ఉన్నటువంటి భక్తి, దేశభక్తి, ఈ రెండిట్లోకి ఏంటంటే అది జాతి భక్తి, అంతే ఆ సమరసత స్ఫూర్తి, అది చాలా విశిష్టంగా ఆయన కావ్యాల్లో కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఆయన 1919లో చదువు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా గుంటూరులో చేసినప్పటి నుంచి ఆ వినుకొండ వీరుడు ఆయన కావ్యాల్లో సాహిత్య రంగంలో ఒక అత్యున్నత స్థానం పొందేటువంటి వాడు. కానీ అంటరానితనం అనేటువంటి దాంట్లో ఉంటిపోయి ఆయన కవిత్వం, ఆయన వడగాల్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అన్నటువంటి ఒక నవయుగ కవిత చక్రవర్తిగా ఉండడం ఎంతో విశిష్టం. కనుక అటువంటి జాషువాని స్మృతి చేసుకునేటువంటి ఆ సమతా స్వరాన్ని, ఆ జాతీయత గళాన్ని మళ్ళీ అందిపుచ్చుకుని అందరూ కూడా నేటి యువత మన యొక్క భారతీయత భవిత కోసం ఈ సమతా ఉద్యమంలో పాలు పంచుకోవాలని ఆయన జీవిత పాఠమే చెప్తుంది. అటువంటిది గురువులు ఇద్దరు పేదరికం, కులమత వివక్ష అంటూ చెప్తూనే నాకు ఒకటి సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కానీ బానిసగా మాత్రం మార్చలేదు అంటూ దారిద్ర్యాన్ని, ఈ కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను అంటూనే మనిషిగానే తన నిరసనకి మానవత కోసం మనిషితనం కోల్పోకూడదు. అంతేకదే పరాయి భావాలకు వశమై పరాయితనానికి, ఆ బానిసత్వానికి దాసోహం అంటూ మన దేశీయంలో అల్లకల్లోలం సృష్టించడం కాదు నేటి యువత, కానీ అది దేశానికి భరతమాతకు భవిత అవదు. అటువంటి ఆ విధానంపైనే ద్వేషం ఉండాలి, కానీ వ్యక్తులపై విద్వేషాన్ని మనం ఆ వ్యవస్థ అంతగా అంటగట్టి వ్యవస్థను అల్లకల్లోలం చేయకూడదు అనేటువంటి సూక్తి కూడా ఈరోజు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే జాషువా ఎప్పటికీ ఆయన కావ్యాలు, ఎందుకంటే కవి ఎప్పుడూ కూడా సామాజిక శాసనకర్తగా ఉంటాడు. అటువంటి సుకవి జీవించు కవుల నాల్కపై రాజు మరణించి ఒక తార రాలిపోయే, సుకవి జీవించు కవుల నాల్కపై అన్నట్టుగానే ఆయన నరుల నాల్కపై విశ్వనరుడుగా ఎప్పటికీ చిరంజీవిని తలుచుకుంటూ ఆయన స్మృతిగా సహృదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, శిరీష.